ముంబైలో బక్రీద్ పండుగకు ముందు తలెత్తినటువంటి వివాదం ఘర్షణలకు దారితీసింది. వీహెచ్పీ నాయకుడు నాగ్నాథ్ కాంబ్లేపై దాడి జరిగింది. నిన్న ముంబై మీరా రోడ్లో ఒక హౌసింగ్ కాంప్లెక్స్ లో మేకబలికి సంబంధించి తలెత్తిన వివాదంతో నిరసనలు రాజుకున్నాయి. పోలీసుల జోక్యం చేసుకున్నా సరే అర్ధరాత్రి ఘర్షణలు జరిగాయి. నివాస సముదాయంలో మేకలను పెంచడం, వాటిని బలి ఇవ్వాలనే ప్రతిపాదనపై తలెత్తిన వివాదంతో హింసాత్మక ఘటనలు జరిగాయి. బక్రీద్ సందర్భంగా మేకలను బలిచ్చేందుకు నివాస సముదాయంలోని ఒక షెడ్డును ఏర్పాటు చేయడాన్ని స్థానికులు, హిందూ సంస్థలు వ్యతిరేకించారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆందోళన చేశారు. అటు బక్రీద్ కు మేకలను బలిచ్చేందుకు సిద్ధపడుతున్న మతస్థులు గుమిగూడారంటూ కాశీమీరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మరింతగా ఉద్రిక్తతలు రాజేసింది. పోలీసు అధికారులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను నచ్చజెప్పేందుకు గాను ప్రయత్నించారు. కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. వీహెచ్పీ నేత నాగ్నాథ్ కాంబ్లేపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్టుగా ఆరోపణలొచ్చాయి. అయితే ఈ దాడిని పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. నివాస సముదాయాలు, బహిరంగ ప్రదేశాల్లో బక్రీద్ సందర్భంగా జంతుబలిపై మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ, న్యాయపరమైన చర్చల మధ్య ఈ వివాదం తలెత్తింది. ముంబైలో బహిరంగ బలులకు అనుమతి ఇచ్చేందుకు జరుగుతున్నటువంటి యత్నాలను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.